ఎఫ్‌పిఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. ఈరోజు మనం ఎఫ్‌పిఓ సుస్థిరతలో కీలక పాత్ర పోషించే ఎఫ్‌పిఓ వ్యాపార అభివృద్ధి ప్రణాళిక గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనే దాని గురించి మీనింగ్ తెలుసుకుందాం. రైతులు తమ ఉమ్మడి అవసరాలను తీర్చుకున్నటకు స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపార సంస్థగా మనం పేర్కొనవచ్చు. ఇది సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో నియంత్రించబడే స్వయం ప్రతిపత్తి గల చట్టబద్ధమైన సంస్థగా మనం చూడొచ్చు. ఈ సంస్థలను ఉత్పత్తిదారుల కమ్యూనల్ చట్టం 2013 కింద కానీ లేదా రాష్ట్ర సహకార సంఘాల చట్టం 1995 కింద కానీ నమోదు చేస్తారు. కొన్ని సంస్థలను రాష్ట్ర సహకార సంఘాల చట్టం 1964 కింద కూడా అక్కడక్కడ నమోదు చేయడం జరిగిందనేది నేను కూడా వినడం జరిగింది. ఇక్కడ వ్యాపార అభివృద్ధి ప్రణాళిక గురించి చూసినప్పుడు ముందుగా అసలు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక అనగానేమి అనేది చూస్తే, వ్యాపార అభివృద్ధి ప్రణాళిక అనేది ఎఫ్‌పిఓ యొక్క లక్ష్యాలు, వ్యూహాలు మరియు మార్కెటింగ్ కార్యక్రమాలను వివరించే ఒక అధికార పత్రంగా చూడొచ్చు. ఈ ప్రణాళికను సంస్థ సుస్థిరత కొరకు కాల పరిమితితో రూపొందించుకుంటారు. అవసరాన్ని బట్టి 1 సంవత్సరము, 2, 3 లేదా 5 సంవత్సరాల కొరకు రూపొందించుకుంటారు. ఈ ప్రణాళిక సంస్థ సమగ్ర అభివృద్ధికి మార్గదర్శిగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి వ్యాపార అభివృద్ధి ప్రణాళికలో దశలను మనం ఒక 6 దశలుగా మీ ముందు ఉంచడం జరిగింది. మొదటిది సంస్థాగత ప్రణాళిక. ఇందులో సంస్థ యొక్క కళ, వ్యూహము, లక్ష్యాలు, ప్రాథమిక సమాచారము, సంస్థ బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్ళ విశ్లేషణ, మార్కెటింగ్ అవకాశాలు, సిబ్బంది, వ్యాపార వ్యూహాలు వాటి గురించి చర్చిస్తూ ఇతర విజయవంతమైన ఎఫ్‌పిఓల నివేదికలు తెప్పించుకొని వాటిని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రెండవది కార్యక్రమాల ప్రణాళిక. మనం చేపట్టవలసిన కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే వాటిని ముందుగా గుర్తించాలి. అదేవిధంగా ప్రాథమిక మరియు ద్వితీయ సంసాధన, విలువ పెంపు, మౌలిక సదుపాయాలు, రవాణా, నిల్వ మొదలగు వాటి గురించి కూడా మనం చర్చ చేయాలి. తర్వాత మూడవది ఆర్థిక ప్రణాళిక. ఇందులో వ్యాపారం అమలు చేయడానికి కావాల్సిన నిధులను, ముఖ్యంగా సభ్యత్వము, వాటాధనము, ఈక్విటీ గ్రాంటు, డిపాజిట్లు, ఇతర గ్రాంట్లు, రుణాలు, ఇంకా ఏమన్నా ఆదాయ వ్యయాల అంచనాలు, ఇవన్నీ కూడా చర్చిస్తాం. నాలుగో దాన్ని చూసినట్లయితే అమలు ప్రణాళిక. ఇందులో వ్యాపార ప్రణాళిక ఎలా అమలు చేయాలి అనే దాని గురించి కూలంకషంగా చర్చిస్తాం. అందులో ముందుగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎవరు సిబ్బంది ఉంటారు, కమిటీలు ఏంటి, దాన్ని ఎలా పంపించాలి, ఏమన్నా మనం అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే వాటి గురించి చర్చిస్తాం. పర్యవేక్షణ మరియు మెరుగుదల ప్రణాళిక. ఇందులో ఒక కమిటీని వేసుకుంటాము. నెలవారీగా వాటిని పర్యవేక్షిస్తూ నిధులు, బకాయిలు ఇటువంటి వాటి మీద చర్చిస్తూ ఉంటాం. ఆరవది సంప్రదింపులు మరియు ప్రజా సంబంధాలు. ఇందులో ప్రభుత్వ విభాగాలు, మార్కెటింగ్ సంస్థల సమయంతో వివిధ రకాల కార్యక్రమాలను మనం అందిపుచ్చుకుంటాం. తర్వాత ఈ వ్యాపార అభివృద్ధి ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలా అని చూసినట్లయితే, మొదటిది ఎఫ్‌పిఓ సభ్య రైతులు పండించే పంట వివరాలను మరియు వారు కొనుగోలు చేసే వివిధ రకాల మార్కెటింగ్ అవసరాలను అంచనా వేయాలి. 2, రైతులకు అవసరమైన వివిధ ఉత్పాదకాలు ఎక్కడ కొంటున్నారు, ఎలా కొంటున్నారు, ధరలు, వాటి వివరాలను తెలుసుకోవాలి. 3, సంస్థ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి వ్యాపార అభివృద్ధి ప్రణాళికను తయారు చేసే విధానంపై చర్చించాలి. 4, రైతులు వ్యక్తిగతంగా కొనడం, అమ్మడం వల్ల కలిగే నష్టాలు, సమస్యలు, సమిష్టిగా కొనుగోలు చేయడం, అమ్మడం వల్ల కలిగే ప్రయోజనాలు చర్చించాలి. సభ్యుల మార్కెటింగ్, ముఖ్యంగా ఉత్పత్తి అవసరం అంచనా వేసి ప్రాధాన్యత క్రమం నిర్ణయించాలి. 6, ప్రణాళికలో చేపట్టవలసిన వ్యాపార కార్యక్రమాలు గుర్తించాలి. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ఉత్పత్తులకు సంసాధన చేసి అమ్ముతామా లేదా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. సంసాధన చేసి అమ్మినట్లయితే విలువ జోడింపు చేసే ప్రతి దశలో వచ్చే వివిధ రకాల ఉత్పత్తులను తెలియజేయాలి. పెట్టుబడి అవసరాలను అంచనా వేయాలి. మన దగ్గర ఉన్న పెట్టుబడి ఎంత, కావాల్సినంత అనేది ముందుగానే మనం అంచనా వేయాలి. మౌలిక సదుపాయాలను సమీక్షించుకోవాలి. నిర్ణీత నమూనాలు వ్యాపార అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకొని పాలకవర్గంతో చర్చించి ఆమోదం పొందాలి. మార్కెటింగ్ ఉప కమిటీ వేసుకొని ప్రణాళిక అమలును సమీక్షించుకోవాలి. దీంతో పాటుగా ఇంకా అవసరాన్ని బట్టి ఇతర కార్యక్రమాలు కూడా మనం చూసుకొని ఒక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓపికగా మనకు ధన్యవాదాలు.